శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున మా కమిటీ సభ్యులందరం తెలియజేయడం ఏమనంటే, యాక్చువల్గా మా ఆలయం స్థాపించి 2004లో స్థాపించినాము. మొదట ఆంజనేయ స్వామి విగ్రహంతో ప్రతిష్ఠించినాము. తర్వాత 6 సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి శివాలయం ప్రతిష్ఠించినాము. అదేవిధంగా రోజు రోజుకు మా ఆలయం అభివృద్ధి చేసుకుంటూ మొదట ఫ్రంట్ సైడ్ ఒక మొదటి షెడ్ను ఎంపీ నిధులతోనే ఏర్పాటు చేసినాము. అదేవిధంగా బ్యాక్ సైడ్ రెండో షెడ్ను కూడా శ్రీ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 10 లక్షలతోన ఎంపీ మామూలుగా ఎమ్మెల్యే ఫండ్స్తోన వెనక షెడ్యూల్ స్థాపించినాము. ఆ విధంగా రోజు రోజుకు మా ఆలయం అభివృద్ధి చెందుతుంది. అందరి సహకారం, భక్తుల సహకారము, కాలనీవాసుల సహకారము మరియు గవర్నమెంట్ సహకారంతో కూడా రోజు రోజుకు అభివృద్ధి చేస్తున్నాము. అదేవిధంగా మాకు యాక్చువల్గా ఈ స్థలంలో బ్రహ్మోత్సవాలు తర్వాత మామూలు శ్రీరామనవమి తర్వాత నవరాత్రులు చేసేటప్పుడు భోజనాల కొరకని మనం గత ప్రభుత్వాన్ని ఒక షెడ్ కొరకు అన్నసత్రాన్ని కొరకు అడిగితే అది యోగా షెడ్ను మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు, మీరు ఏసారైనా ఎప్పుడైనా మీరు ఆ యోగా షెడ్ను వాడుకోండి అని చెప్పినందుకు మేము ప్రతి సంవత్సరం ఆ యోగా షెడ్లో అన్నప్రసాద కార్యక్రమం ఒక సంవత్సరంలో 3 సార్లు మాత్రమే ఆ యోగా షెడ్ను వాడుకుంటున్నాము. ఆ యోగా షెడ్లో చుట్టుముట్టు గుంతలు ఉండే యాక్చువల్గా ఆ యోగా చెట్టు గుంతలతో మురికి తుమ్మ చెట్లు తర్వాత పందులు ఇవన్నీ ఉన్న సందర్భంలో మేమందరం ఆలయ కమిటీ సభ్యులం అందరం కలిసి ఒక నిర్ణయం ఏంటంటే కనీసం ఫండ్స్ పోయినా పెట్టుకోవాలని నిర్ణయించి గత 6 నెలల కింద మాత్రమే ఆ యోగా షెడ్కు చుట్టుముట్టు ప్రహరీలో ఒక 200 ట్రాక్టర్లతోనూ మా గ్రావెల్ ఫిల్ చేయించి ఒక కాంక్రీట్ మిషన్ ఒక 1 lakh చెప్పిన తర్వాత అట్లీస్ట్ మా ఆలయ కొరకు ఒక 30,000 తక్కువ చేసి 70,000తోన బాబు అని ఒక ప్రింటింగ్ ఆయన మామూలుగా కాంక్రీట్ మిషన్తో ఫిల్ చేసి ఆ షెడ్డును ఎంత మంచిగా చేసినామంటే చుట్టుముట్టు ఉన్న షెడ్డును అందరికి ఉపయోగపడేటట్లు మా అన్నదాన కార్యక్రమాలతో పాటు యోగా కార్యక్రమాలు తర్వాత భరతనాట్య కార్యక్రమాలు తర్వాత కరాటే రోజువారీ కార్యక్రమాలకు నీట్గా ఆ ప్రహరీతో కలిపి చేసినాము. కానీ రీసెంట్గా కొన్ని మా మీద అభియోగాలు వచ్చినందుకు మేము ఈ విధంగా కొంచెం ఈ అభివృద్ధి తెలుసుకుంటూ మా ప్రహరీలో ఎలాంటి మామూలుగా ఎంకరేజ్మెంట్ లేకుండా ఉన్నదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అందరి సహకారంతో మా మహిళా భక్తులు ఏంటంటే ఒక అమ్మవారి టెంపుల్ కూడా కట్టాలని ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం కూడా ముందుకు వెళ్ళాలి. ఈ ఆలయం రోజు రోజుకు ఎందుకంటే ఎంత మంచి ఈ కాలనీలో ఇంత పెద్ద టెంపుల్ అయినందుకు అందరి సహకారంతో చేస్తున్నాము. అందరి కృప వల్ల కూడా ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఏర్పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చిన్నగా మాకు గత ప్రభుత్వము ఒక ఈ గుడితో పక్కకు 2017లో ఒక ఆర్ఓ ప్లాంట్ను ఇచ్చిన వాచ్మెన్ ఉండే రమేష్ అనే వాచ్మెన్కు మేము అప్పగించినాం. అప్పగించి గత 9 సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఇలాంటి ధనాపేక్ష లేకుండా ఆ బీద వ్యక్తికి నడిపించాలనే ఉద్దేశంతో 9 సంవత్సరాలు మంచిగా నడుపుకున్నాడు. ఆ క్రమంలో గత 2 సంవత్సరాల నుంచి మేము హెచ్చరించుతూనే ఉన్నాం. నీకు యాక్చువల్గా గుడి కార్యక్రమం వల్ల అందరి భక్తులకు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే గుడి మెయింటెనెన్స్ బాగాలేదని చెప్పి కమిటీ వాళ్ళను తర్వాత అందరిని అడుగుతున్నారు. అదేవిధంగా నీ ప్రవర్తన కూడా మీద అందరి వస్తూ ఉన్నాయి కనుక మీరు దయచేసి మంచి మెయింటైన్ చేసుకో అని చెప్పి 2 సంవత్సరాలు హెచ్చరిస్తున్నా కూడా ఆయన ప్రవర్తన మారినందుకు మేము మొన్న 1 month టైం ఇచ్చి ఆ ప్లాంట్లో ఉన్న అతని ఎక్స్పెండిచర్ ఏమైనా చేసినా కూడా మన అందరి కమిటీలో ఆ బాబుకు లాస్ కాకూడదని 1.5 lakh ఇచ్చి అతనికి సెటిల్మెంట్ చేసి మంచిగా 1.5 lakh ఇచ్చి పంపించినాం. ఆ విధంగా పంపించిన తర్వాత కొంతమంది కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఏదంటే దుష్ప్రచారం చేస్తున్నాం. మేము ఇలాంటి మా బౌండరీ మీరు అందరూ చూడండి, ఈ బౌండరీ మొత్తం చూసి మీరు నిజంగా మేము ఆక్రమణ చేసి ఉంటే మేము చెప్తాం, మా తప్పు అవుతుంది. అదేవిధంగా మా కమిషనర్ గారికి కూడా మేము మా కమిటీ తరఫు నుంచి ఒక లేఖ అందించి మేము ఎలాంటి ఎంక్రోచ్మెంట్ కాలేదు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాము. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారిని కూడా కలిసి మీరు ఒకసారి విజిట్ చేయండి మా టెంపుల్ విజిట్ చేసి తర్వాత ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే మీరే చూడండి, మేము ఎలాంటి ఇది చేయలేదని డిప్యూటీ మేయర్ గారికి విన్నవించినాము. అదేవిధంగా ఈవెన్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పినాం, సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ బోరు అది ఆ బోర్ ద్వారానే గుడికి బోర్ నడుస్తుండే. అదేవిధంగా కరెంటు కూడా మన కరెంటు బోర్ ద్వారానే ప్లాంట్ నడుస్తుంది, గుడి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ వచ్చే అమౌంట్ కూడా ఆ వాచ్మెన్కు ఉపయోగం ఉండాలి, బతకాలనే ఉద్దేశంతో ఓన్లీ కరెంట్ బిల్ కట్టుకో మిగతా అంతా నడుపుకో అనే ఉద్దేశంతోనే ఆ విధంగా నడిపించినాము.
ఆ ఉద్దేశంలో ఆయనను వద్దన్నందుకు ఆయనకు ఎవరైతే ఈ మీడియా కొంతమంది మమ్మల్ని ఎందుకంటే దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు నిజాలు రాయండి అని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ పైన అభియోగాలు అంటే ఎలాంటి అభియోగాలు? మేము ఈ పార్కును ఎంక్రోచ్మెంట్ చేసినామని అభియోగం ఒకటి, యోగా షెడ్ను ప్రహరీ చేసి మీరు ఏదో కాంప్లెక్స్ కడుతుందని ఒక మీడియా వాళ్ళు అభియోగం చేశారు. మేము ఎలాంటి ఎంక్రోచ్మెంట్ కాదు కానీ టోటల్ మా కమిటీలో మొత్తం ఉన్నది యాక్చువల్ ఏ ప్రోగ్రాంలో 3 ప్రోగ్రాం సంవత్సరంలో 3 ప్రోగ్రాంలు అన్నదాన కార్యక్రమం వాడుకుంటాం. మిగతాదంతా పిల్లల కొరకే మంచిగా వాడుకుంటాం. ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పంచాయతీలు వస్తే కూడా కొంతమంది పాపం ఈవినింగ్ మధ్యాహ్నం పూట వచ్చి కూడా కొంచెంసేపు యోగా షెడ్లో కూర్చొని ఏదన్నా మాట్లాడుకొని అట్లా వాడుకుంటున్నారు. ఆ షెడ్డును ఇంకా మంచిగా చేసినాం కానీ ఎలాంటి దురుద్దేశంతోనే మేమైతే కమిటీ వాళ్ళని చేయలేదని మీకు విన్నవిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే బోరు యాక్చువల్గా మాకు గుడి ప్రాంగణము యాక్చువల్ బార్డర్ లేనప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు అక్కడ లాస్ట్ మా బార్డర్ ఇంకా బోరు ఈ బౌండరీ కంటే అవతలు ఉండే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బోర్ వేయించినప్పుడు మనం ఫస్ట్ పోంటెలు పెట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బోర్ అని రాసిన ఇది ఉంటుంది దిమ్మ ఉండే, ఆ దిమ్మ అవతలికి పోయింది. యాక్చువల్ ఈ పార్కు మాకు వస్తుందని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పి ఏంటంటే మీకు ఒక మంచి ఈ పార్క్ వస్తుంది, ఈ బౌండరీ కొంచెం మీకు పోయినా సరే మీరు ఒప్పుకోండి అంటే సరే సార్ అంటే అన్నదాన కార్యక్రమం అంటే మీరు యోగా షెడ్ని వాడుకుందరు కానీ ఆ బోర్ను కలిసి మర్చిపోండి ఎందుకంటే బార్డర్ అవుతుంది, ఎందుకంటే స్టేట్ బార్డర్ పార్కును చేస్తాము మీరు ఏమనకండి అంటే సరేలేని ఒప్పుకున్నాము. అదేవిధంగా మా బోర్ నుంచి వాటర్ వస్తుంది, ఆ వాటర్ను ప్లాంట్కి వాడుకుంటున్నాము. కరెంటు కూడా ఇది ప్లాంట్కి సంబంధించింది. ఆ విధంగా తప్ప మేము ఇంకోటి ఏంటంటే మా మీద అభియోగం ఏంటంటే యాక్చువల్గా ఆ ప్లాంట్లో ఉన్న నీటి దందా చేస్తున్నారు, నీటితోనే ఏంటంటే యాక్చువల్గా ఆ బాబు యాక్చువల్గా మాకు చెప్పకుండానే కూల్ క్యాన్లు పెట్టిండు. మేము ధరలు పెంచొద్దంటే చెప్పకుండానే పెంచిండు. అన్ని పెంచి మా వరకు తెచ్చి మా మీద బదనాం లేపిండు. యాక్చువల్గా రేట్లు పెంచేటప్పుడు ఎందుకు పెంచినాము అని మేము అడిగితే కూడా మాకు కమిటీ చెప్పింది సార్ అంటే ఇంకా ఏంటంటే కమిటీ వాళ్ళు పోనీలే ఏదో తప్పైందో ఏదో పోనీ ఒప్పుకున్నారు. అదేవిధంగా అన్నీ ఆయన చేసి 5 రూపాయల కాయిన్తో నడపమని చెప్తే 8 రూపాయలు కాకుండా 10 రూపాయలు ప్రతిసారి వేరే దగ్గర కూడా తక్కువ ఉంది మీ దగ్గర ఎక్కువ చేస్తుందని అంటే కూడా చెప్పిన ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. ఈరోజు యాక్చువల్గా మీరు నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఆయన ఒపీనియన్ మమ్మల్ని ఏమంటున్నారంటే ప్రజలందరూ కోరుకుంటున్నారంటే ఆయన పోయినందుకు మంచిగా అయిందని కోరుకుంటున్నారు తప్ప మా మీద మేము కమిటీ వాళ్ళు కానీ ఎలాంటి ఇది లేదనే ఉద్దేశంతోనే ఆ బాబు చేసిన ఎందుకంటే ఇక్కడ ఉండి వాళ్ళ వాచ్మెన్ డ్యూటీ సరిగ్గా చేయకుండా ప్లాంట్లో కూడా దురుసుగా ప్రవర్తించే వాళ్ళట. అవి మాకు ఈ రీసెంట్గా కొన్ని రోజులు మా కమిటీ పెద్దలందరం కలిసి ఇంకా సెటిల్ అయ్యే వరకు ఆడిని కూర్చొని ప్లాంట్ నడుపుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశం తప్ప మాకు ఎలాంటి లాభాపేక్షతో నడపలేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు వచ్చేసి గుడిని ఎలాంటి ఆక్రమణ లేదు, నేను చూసిన మామూలుగా ఏంటంటే పక్క నుండి షెడ్ వేయించిన ఎమ్మెల్యే గారు నేను చూసినా ఇవన్నీ మీరు చేసే అభియోగాలు ఏమైనా ఆక్రమణలు ఉంటే వేరే ఉంటే రాయండి కానీ ఆ గుడి దగ్గరికి వెళ్ళకండి, మంచి కాలనీలో చాలా మంచి కాలనీ ఉంది, మంచి పేరు ఉంది అని చెప్పారు. లీజ్ ఇచ్చినారా లేకపోతే మీరు? లీజ్ లేదు, ప్లాంట్ పెట్టినప్పటి నుంచి మేమే నడిపినాం. అంటే వాచ్మెన్ నడుపుకుంటున్నాడు కానీ కరెంటు బిల్ ఒక్కటి కట్టుకుంటున్నాడు. అంటే వాచ్మెన్ కట్టగా ఆయనకి ఏమైనా లీజ్కి ఇచ్చిరా? ఆ మనీ కూడా మీకు బడ్జెట్ మీకు ఏమైనా వచ్చింది? అయితే మొదట మేమే నడిపినాం, ఎందుకంటే మేమే కూర్చొని నడిపి ఆ బాబుతోనే మేమేం నడుపుకొని ఆ బాబుకి ఇంత శాలరీ ఇచ్చినాం. తర్వాత కొద్ది రోజులకు మేము పేమెంట్ మేము చేస్తే నాకు బడన్ అయితే నాకు కొంచెం వెళ్తలేదు సార్ అదంటే అందరు కమిటీతో మాట్లాడించి కమిటీని ఓన్లీ కరెంట్ బిల్ కట్టుకో, రిపేర్స్ వస్తే కూడా మేము చేస్తా అంటే కొన్ని రిపేర్స్ మేము కూడా పెట్టుకున్నాం. మళ్ళీ ఆ బాబు కూడా కాదు, మోర్ రిపేర్ వస్తే మళ్ళీ కమిటీ పెట్టుకున్నది. కానీ ఆ బాబుకు అభియోగం ఏంటంటే మా మీద ఆ బాబు నడుపుకొని మొత్తం టోటల్ 9 ఇయర్స్ ఎంజాయ్ చేసాడు. 9 ఏళ్ళు నడిపి కూల్ క్యాన్స్ కూడా అతనే పెట్టుకున్నాడు. మేము చెప్పలేదు మాకు అవసరం లేదు కూల్ క్యాన్ అంటే, సార్ నేను ఏదో పెట్టుకుంటా మంచిగా ఉంటుందని, నాకు ఆటో ఉంది నడుపుకుంటా అంటే నడుపుకో బాబు ఏదో మంచిగా అయితే చాలా అనే ఉద్దేశంతోనే పర్మిషన్ ఇచ్చినాం తప్ప మేము ఎలాంటి ఇది లేదు. ఆయన నిజంగా ఈ రోజు వరకు కూడా వాళ్ళ మధ్యన మీ మధ్యన ఎలాంటి అగ్రిమెంట్ అనేది లేదు, అగ్రిమెంట్ లేదు. ఎందుకంటే గత మంచిగా చేసుకున్నంత వరకు మేము ఇలాంటి ఎవరైతే వాచ్మెన్ ఇంతకుముందు ఫస్ట్ వాచ్మెన్ ఉన్నా తర్వాత అతను సరిగ్గా చేయనందుకు కంప్లైంట్ వస్తే తీసినాం తప్ప మేము కావాలని ఇప్పుడు ఎలగొట్టిన వాచ్మెన్లు లేరు. ఈ వాచ్మెన్ ఏంటంటే ఇక్కడ
రోజువారీ సామాన్యంగా ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో గుడి మెయింటైన్ చేయనందుకు అందరికి, ఎందుకంటే చాలామందికి విసుగు వచ్చి తర్వాత ఇతన్ని అయితే పక్క జరపాలి. అందుట్లో కమిటీలో కూడా టోటల్ మా కమిటీ మెంబర్స్లలో కనీసం ఒక ఇద్దరు మాత్రం జర ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. అది మా ఏదో మంచితనం. ఆ మంచితనాన్ని కూడా ఎందుకంటే ఆ ఇద్దరి మీద కూడా చాలామంది మీ నుంచే అసలు రమేష్ ఈ విధంగా అయిందని చెప్పి కంప్లైంట్లు వచ్చినా కూడా మేము లాస్ట్ స్టేజ్లో అతన్ని పక్కన తొలగించినాం అంతే తప్ప. అంటే అతన్ని తీయడం అనేది మీ కమిటీ నిర్ణయం? కమిటీ నిర్ణయం. అంటే ఫర్దర్ ఇంకా నష్టం జరగకూడదు గుడికి అనే ఉద్దేశంతోనే, అంటే గుడి విషయంలో కాకుండా మాకు కొన్ని మీకు చెప్పని విషయాలు కొన్ని బయట మాకు తెలిసాయి. అవి బయటకైతే అయితే మాకు గుడి మీద చాలా దెబ్బ పడుతుంది. సో మున్ముందు అలాంటి సిచ్యువేషన్ అవుతుంది, ఎందుకంటే చాలామంది చెప్పారు ఇతని క్యారెక్టర్ గురించి. సో మనకు ఆ ప్రభావం కమిటీ ఒక్కరి మీద పడ్డా అందరి మీద నష్టపడుతుందని తనకు హెచ్చరించడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే తను వాటర్ ప్లాంట్ తీసుకున్నాక యాక్చువల్గా తీసుకున్నది 5 రూపీస్ పెట్టినప్పుడు 8 రూపీస్ అయినట్లు కూడా ఎవరికి చెప్పలేదు. 10 రూపీస్ అయినప్పుడు ఒకసారి మీ కమిటీకి ఇన్ఫార్మ్ అనేది లేదు. కమిటీ వాళ్ళను ఇక్కడ జరపండి సార్ ఇది 100%. అయితే గతంలో 2017 కన్నా ముందు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు గుడికి వచ్చినా కూడా మేము పద్మావతి కాలనీ రామన్పాడు బ్యాంకు దగ్గర ఒకటి రామన్పాడు వాటర్ 24 అవర్స్ వస్తుంది. మనకు అంతవరకు మిషన్ భగీరథ నిన్నమని వచ్చాయి. అంతకుముందు తాను ఎప్పుడు వచ్చి గుడికి అడిగినా సార్ మాకు ఒకటి డైరెక్ట్ గుడికాడ ఒక నల్ల వేయండి పద్మావతి కాలనీలో వచ్చినట్టు 24 అవర్స్ రామన్పాడు నీళ్ళు అంటే ఒకసారి అధికారులకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సార్ ఇది చాలా మొలకలు సందులు గిందులు ఉన్నాయి, మనం ఒకవేళ గుడికి కన్నా 24 అవర్స్ కన్నా వాటర్ ఇస్తే వేరేళ్ళు డైవర్ట్ చేసుకునే అవకాశం ఉన్నది, మనకు పాసిబుల్ కాదన్నాడు. సో ఆ విషయం తను చెప్పడం కూడా జరిగింది. అందులో అదృష్టం ఏంటంటే అంత లోపల ఈ స్కీమ్ రావడం, కేసీఆర్ గారిది ఇది వాటర్ ప్లాంట్ రావడం, తానే ఒకసారి మీటింగ్లో ఏదైనా బ్రహ్మోత్సవాలకు శ్రీరామనవమికి వచ్చినప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, వాటర్ ప్లాంట్ మీకు రామన్పాడు అడిగారు కదా, మీకు రామన్పాడు కాదు వాటర్ ప్లాంట్ RO వాటర్ వేస్తాను మీ గుడికి అనుకోవడం, మీరు జాగా చూపించుకోండి అని చెప్పడం. అధికారులు వచ్చి మమ్మల్ని అడిగి ఎక్కడే సారీ అంటే దీని బ్యాక్ సైడే మేమే దగ్గర ఉండి వేయించుకోవడం. తర్వాత తను ఎక్కడ ఇనాగరేషన్ తర్వాత గత 3-4 సంవత్సరాలకు ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా మేము తను ఐడెంటిఫై ఎలా నడుస్తుంది అని అడగడం, అది మాత్రం మూతపడకూడదు. మహబూబ్ నగర్లో ఏ RO వాటర్ ప్లాంట్ పడ్డా కూడా అది మాత్రం మూతపడకూడదు, మీ ఆధ్వర్యంలోనే నడవాలన్నాడు. సో దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఒక మినిస్టరు మనకు అడిగి మామూలు నీళ్ళు అడిగితేనే మనకు RO వాటర్ ప్లాంట్ వేసాడు. యాక్చువల్గా ఏంటంటే ఇది RO వాటర్ ప్లాంట్ శ్రీనివాస్ కాలనీలో లేదు సార్. అంతకన్నా ముందు ఎవరైతే TRS కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డారో వాళ్ళ ప్లేస్లలోనే ఉంది. సో గతంలో మాది ఇక్కడ కొద్దిగా వేరే మా కౌన్సిలర్లు అంతా వేరే పార్టీకి చెందిన వాళ్ళు. సో మనకు లేకున్నా కూడా తను ప్రత్యక్షంగా మనకు స్పెషల్గా ఈ RO వాటర్ ప్లాంట్ వేయడం జరిగింది. సో ఆయన మాట కాదనకుండా మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మాకు గుడికి వాచ్మెన్ అవసరం ఉంటే వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏదైతే వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నాడో వాళ్ళ అమ్మగారు మా కాలనీలో 2-3 ఇళ్ళల్లో పని చేస్తుండే సార్. సో మా మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు ఒక ఆమె ఉంది సార్ ఇట్లా తీసుకొని వద్దునా అంటే మనకు వాచ్మెన్ కదా అవసరం దాన్ని తీసుకొని వచ్చినాక ఇదే రమేష్ గౌడ్ ఎంటర్ అయ్యి సార్ మా అమ్మ పని చేయలేదు, తను ఓల్డ్ ఏజ్, కొన్ని నేను కూడా తనకు సపోర్ట్గా ఉంటాను అంటూ ఇద్దరు అలా ఉంటే ఇద్దరికి క్వార్టర్స్ ఇచ్చాం సార్. తనకు పెళ్ళి అయినాక కూడా పైన కూడా క్వార్టర్స్ ఇవ్వడం, అలా ఎంటర్ అయినాక మా అమ్మకు అది నేను వర్క్ అవుతలేదు సార్, నాకు శాలరీ కూడా సరిపోలేదు అంటే సో అది మేము రన్ చేస్తుంటాం, టోటల్ కమిటీ వాళ్ళమే రన్ చేస్తుంటాం సార్. దాన్ని ఏం చేసినాం సరేలే మనం కూడా ఈ కమిటీ వాళ్ళు వివిధ స్థాయిలో మంచి ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళకు అక్కడ పెట్టడం ఎందుకని తనకు హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది. ఓన్లీ కరెంట్ బిల్ ఒకటి, బోర్ వాడుకో కరెంటు వాడుకో, బట్ కరెంటు వాటర్ మీరు ఒక్కటి కట్టుకోండి అని చెప్పడం జరిగింది. అలా గత 9 సంవత్సరాలు తాను మేము ఊహించని స్థాయికి వెళ్ళిపోయాడు సార్. అయితే మీడియాలో వచ్చినట్లు తను పెద్ద నిరుద్యోగి కాదు, అది కాదు, తనకి మీరు ఎంక్వైరీ చేస్తే తనకు కోయిలకొండలో ఆస్తులు పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి సార్. అయితే మనకు అది కొన్ని వ్యక్తిగతంగా పోయాడు సార్ తను. ఎలక్షన్లప్పుడు కూడా ఇది ఇంత కాంట్రవర్సీ కావడానికి ఏంటంటే తను వేరే వెళ్ళడం జరిగి అంత విమర్శనలకు చేసుకొని ఈ స్థాయికి వచ్చినాక మాకు గుడి మీద చెడు అభిప్రాయం పడుతున్నది ఒక కమిటీ నిర్ణయం. అంటే ఒక 2 ఏళ్ళు వెయిట్ చేసి ఈ నిర్ణయం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాం సార్. లేకపోతే మాకు ఇంత కష్టపడి ఇదంతా 3 పెద్ద బాయిలు ఉన్న ప్లేస్ సార్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నది
20-30 గుంతలలో మేము కట్టుకున్నాం కష్టపడి. ఈ స్థాయికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కారణంగా మనకు చెడు రాకూడదు అనే ఉద్దేశంతో అందరు ఏకతాటిగా నిర్ణయం, ఇన్ని దినాలు నో అంటే నో, వద్దనుకున్నాం, వద్దనే నిర్ణయంతో వేసినాం. తాను అంతకన్నా ముందే 2 నెలల నుంచి తాను ఊహించాడు మేము తీసేస్తామని. తాను చుట్టుపక్కల వాళ్ళతో మీడియాకు పోతాను, నేను TV9 పోతాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడంట. మాకు రీసెంట్గా తెలుస్తున్నది, ఒక 15 రోజుల నుంచి. మాకు ఈ స్థాయికి పోతాడని మేము ఎప్పుడు ఊహించలేదు. సో ఇందులో వార్తలలో వచ్చినా కానీ, ప్రింట్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో వచ్చిన ఎలాంటి గుడి కానీ, ఎలాంటి అక్రమాలు కానీ, ఎలాంటి ఎంక్రోచ్ చేయలేదని సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఇది వాళ్ళ వ్యక్తిగతం. కొన్ని అయ్యగారులను బెదిరియడం సార్, మా ముందే సార్ మీటింగ్ పెట్టుకుంటే నీ అంతు చూస్తాం బయట అన్నప్పుడు మనకు ఇలాంటి వాచ్మెన్ 10 మంది దొరుకుతారు, బట్ అయ్యగారులు దొరకరు సార్. అయ్యగారులు చాలా డిమాండ్ ఉన్న వ్యక్తులు. మా ముందరనే బెదిరించారు సార్. 1 సారి 2 సార్లు మేము చెప్తే సరే అయ్యగారులను బెదిరించినంటే మేము లైట్గా తీసుకున్నాం, కానీ ప్రత్యక్షంగా ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మా ముందరనే బెదిరించారు సార్. వాళ్ళు మాకు ప్రాణాయాన్ని ఉంటుంది, ఒక అయ్యగారు హౌసింగ్ బోర్డులో ఉంటాడు, ఇంకొక ఆయన అన్వార్డర్లో ఉంటాడు. ఏమన్నా జరగరాని వాళ్ళ భార్యలు సార్, మీరు కమిటీ వాళ్ళు ఇంత ఓపెన్గా బెదిరిస్తున్నా మీరు ఏమన్నట్టే కానీ మా మీద చాలా ప్రెజర్ పెట్టారు. ఒకవేళ జరగరాని జరిగితే ఎట్లా మనం లోకల్ గుళ్ళు చూసుకుంటామంటే లేదమ్మా అట్లా కాదు, తనకు 1 మంత్ టైం ఇద్దాం, ఎవరైనా ఒక పద్ధతి కదా, ఒక 1 మంత్ ఇచ్చేసి తనము తీసేద్దాం గుడికి వెళ్ళి అన్న ఉద్దేశంతోనే అలా తీయడం జరిగింది సార్.